డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ ప్లాన్ ను సమర్థవంతంగా వివరించడానికి ఈ వీడియోలో మీకు ఒక మంచి పద్ధతిని నేను వివరిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు చెప్పే విధానం ఎదుటి వ్యక్తికి ఒక గోల్డెన్ అవకాశం లాగా అనిపించాలి. ప్లాన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ ని పక్కా ఫాలో చేయండి. మొదటి స్టెప్ ఐస్ బ్రేకింగ్ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్. ది వై, అసలు బిజినెస్ ఎందుకు. నేరుగా బిజినెస్ గురించి చెప్పకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడండి. ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే, ప్రస్తుతం ఉన్న ధరలకి మీ జీవితం సరిపోతుందా? సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏమన్నా మీరు ఎతుకుతున్నారా? సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండటం అవసరమే అని మీరు అంటారా? ఇలా వాళ్ళు చెప్పిన ఆన్సర్ కి మీరు కనెక్ట్ అవ్వండి. వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి, నిజమే ఇలాంటి సమస్యలు మీరు నిజంగా చాలా ఫేస్ చేస్తున్నారు, నాకు మీరు సమస్యలు చెప్పింది వినిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. ఇలా వాళ్ళు చెప్పిన సమస్యలకి మన బిజినెస్ ని కనెక్ట్ చేసుకుంటూ, మన బిజినెస్ లో వాళ్ళు చెప్పినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో మీరు పరిష్కారం చూపుతూ చెప్పాలి. రెండోది కంపెనీ ప్రొఫైల్. కంపెనీ గురించి నమ్మకం కలిగించాలి. మీ కంపెనీ ఎన్ని ఏళ్లుగా ఉంది, మీ కంపెనీ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఎంతమంది ఇందులో సక్సెస్ అయ్యారు, ముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు చెప్పాలి. వీలైతే మీ దగ్గర ఒకవేళ పీపీటీ ఉంటే పీపీటీ, లేదా ఒక ఫైల్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఫోటోలు గానీ, వీలైతే ఒక 2-3 ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి చూపించండి. అండ్ మీ కంపెనీ ప్రభుత్వ నిబంధనలకి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తుందా, ఐడిఎస్ఏ లో మెంబర్ గా ఉందా, వాటికి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ ఏవైనా మీ దగ్గర ఫోటో కాపీస్ ఉంటే కూడా ఖచ్చితంగా దీని గురించి చెప్పండి. మూడో పాయింట్, ప్రొడక్ట్ పవర్. బిజినెస్ ప్లాన్ కంటే ముందు ప్రొడక్ట్స్ గురించి చెప్పడం చాలా ముఖ్యం. మన ప్రొడక్ట్స్ లో రోజువారీ వాడే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్పొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సోపు, పేస్ట్, ఫార్మర్స్ ఉపయోగించే అగ్రి ప్రొడక్ట్స్ కావచ్చు, హెల్త్ కేర్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివి క్లుప్తంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బయట ప్రొడక్ట్స్ కి మన కంపెనీ ప్రొడక్ట్స్ కొన్న డిఫరెన్స్ ను కూడా, క్వాలిటీని, ప్రైస్ ను కూడా మీరు వివరించాలి. సాధ్యమైతే ఒక చిన్న ప్రొడక్ట్ ని డెమో చూపించండి. అది మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాలుగో పాయింట్, బిజినెస్ ప్లాన్ అండ్ ఇన్కమ్. ఇది పక్కా ఒక లాజిక్. ఇక్కడ డబ్బు ఎలా వస్తుందో వివరించండి. సాధారణ మార్కెట్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. బయట వస్తువు కొంటే అడ్వర్టైజ్మెంట్స్, మిడిల్ మెన్స్ డబ్బులు సంపాదిస్తారు, కానీ ఇక్కడ డబ్బు మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ కంపెనీ. లెవెల్స్ అండ్ బోనస్, రిటైల్ ప్రాఫిట్స్, పర్ఫార్మెన్స్ బోనస్లు, రాయల్టీస్, ఇలాంటి ఇన్కమ్స్ ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, బైక్ ఫండ్, మీ కంపెనీ ఎలాంటి ఇన్కమ్స్ ఇస్తుందో షార్ట్ కాలిక్యులేషన్స్ పైన వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్ చేయండి. ఐదో పాయింట్, సపోర్ట్ సిస్టమ్. నేను ఒక్కనే చేయగలనా అనే భయం వాళ్ళలో ఉంటుంది. మీరు ఒక్కరే చేయనక్కర్లేదు, మా టీం, మా కంపెనీ ట్రైనింగ్స్ మీకు తోడుంటాయి అని భరోసా ఇవ్వండి. క్లోజింగ్ లో, మీ లాస్ట్ కన్క్లూజన్ లో, మీరు కేవలం మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువుల్ని ఇక్కడ కొనుక్కుంటూ మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని నిర్ణయం తీసుకోమని చెప్పండి. మీరు కొన్ని డూస్ ని, డోంట్స్ ని, ఏవి చేయకూడదో ఏవి చేయాలో మీరు గుర్తుపెట్టుకోవాలి ప్లాన్ చెప్పేటప్పుడు. మొదటిగా చేయవలసినవి, ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూస్తూ మాట్లాడండి. పెన్ను, పేపర్ తీసుకొని పెన్నుతో డీటెయిల్ గా ఒక్కొక్క విషయాన్ని రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే ఓపిక్ గా విని తర్వాత సమాధానం ఇవ్వండి. డోంట్స్, చేయకూడనివి, గంటల తరబడి ప్లాన్ చెప్పి వాళ్ళని విసిగించకండి. 30 నుంచి 40 నిమిషాల్లో వాళ్ళకి ప్లాన్ చెప్పేసేయండి. అబద్ధపు వాగ్దానాలు, ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వకండి. నెలకి లక్షలు వస్తాయి, మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరు జాయిన్ అవ్వండి చాలు, మిగతాదంతా నేనే చూసుకుంటాను, ఇలాంటి మాటలు చెప్పకండి. వాళ్ళు వద్దు అంటే వాళ్ళతో గొడవ పడకండి, వాళ్ళని శత్రువుగా చూడకండి. ప్రేమగా, నవ్వుతూ, ఆప్యాయంగా యాక్సెప్ట్ చేయండి. ప్లాన్ మొత్తం అయిపోయాక మీకు ఇందులో ప్రొడక్ట్స్ నచ్చాయా, ఈ బిజినెస్ ప్లాన్ నచ్చిందా అని అడగండి. వారు ఈ రెండిట్లో దేనికి మొగ్గు చూపించారో, ప్రొడక్ట్ నాకు బాగా నచ్చింది అని అంటే ప్రొడక్ట్ గురించి ఎక్కువ చెప్పండి. ఈ బిజినెస్ ప్లాన్ నచ్చింది అంటే ఆ బిజినెస్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు చెప్పండి. ఇలా వీలైతే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా మీ సీనియర్ అప్లైన్స్ లో ఉంటే ఆయనను కూడా తీసుకెళ్ళండి. ఆయన ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేయండి. క్లోజింగ్ ఇవ్వండి. సక్సెస్ఫుల్ పీపుల్స్ గురించి మాట్లాడి వీలైతే వాళ్ళ ద్వారా కూడా మాట్లాడిపించండి. ఈ విధంగా మీరు మీ ప్లాన్ ని చెప్పినట్లయితే వాళ్ళు 100% యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మరిన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏ విషయం పైన తెలుసుకోవాలనుకుంటున్నారో నన్ను అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఏ పాయింట్ కావాలని కామెంట్ ద్వారా చెప్పండి, నేను దానికోసం వీడియో చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.